హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు మూవీ ఎక్స్ట్రా. ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ది బ్లఫ్ అనే మూవీ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఇదైతే డైరెక్ట్ ఓటీటీ మూవీ అండ్ ఇందులో ప్రియాంక చోప్రా అయితే లీడ్ రోల్ యాక్ట్ చేశారు. ఇంతకీ అసలు ఈ మూవీ ఎలా ఉంది, మన టైం కి అలాగే మన మొబైల్ డేటాకి వర్త అనే విషయాన్ని తెలుసుకునే ముందు ఈ మూవీ ప్లాట్ ఆ స్టోరీ వైపు కొంచెం బ్రీఫ్ గా లుక్ వేస్తాయి. ఈ మూవీ అంతా 1846 టైంలో అయితే సెటప్ చేశారు. ఈ మూవీలో లీడ్ రోల్ అయిన ప్రియాంక చోప్రా అయితే పాస్ట్ లో ఒక పైరేట్ అనమాట. అండ్ ఫ్లాష్ బ్యాక్ లో అయితే ఏదో విలన్ కి తనకి మధ్య ఏదో కాన్ఫ్లిక్ట్ జరిగి ఇప్పుడు విలన్ అయితే తను ఎక్కడుందో తెలుసుకుని ఇప్పుడు రివెంజ్ తీసుకోవడానికి అయితే వస్తాడు. అండ్ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో మెయిన్ లీడ్ తన ఫ్యామిలీని అండ్ మెయిన్లీ తనని ఎలా కాపాడుకుందన్న విషయాన్ని మనం ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ మూవీ అయితే నాకు జస్ట్ బిలో పర్ వాచ్ లాగైతే అనిపించింది. మెయిన్లీ ఈ మూవీలో యాక్షన్ బ్లాక్స్ అండ్ స్టంట్ కోరియోగ్రఫీ అయితే ఎక్సలెంట్ గా ఉంది. అండ్ సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టాప్ నాచ్ క్వాలిటీలో అయితే ఉన్నాయి. కానీ మూవీలో మిగతా డిపార్ట్మెంట్స్ షెడ్కి వెళ్ళిపోయి యాక్చువల్లీ ఈ మూవీలో ఫస్ట్ స్టార్టింగ్ లో గ్రేడ్స్ అండ్ గ్రేడ్స్ తీసేస్తే అరౌండ్ ఒక 1 hour 35 minutes ఉంటుంది అంతే. కానీ అంతసేపు మూవీ కూడా మనల్ని ఎక్కడ అంత ఇంట్రెస్టింగ్ గా హుక్ చేసే మూమెంట్స్ అయితే పెద్ద అంత లేవు. ఈ 1 hour 35 minutes మూవీలో అరౌండ్ ఒక 3 యాక్షన్ బ్లాక్స్ అయితే ఉంటాయి. అవి అయితే సూపర్ ఉన్నాయి. కానీ మిగతా మూవీ అంతా స్లోగా చాలా నీరసంగా అయితే వెళ్తుంది. ఏమైనా ప్రియాంక చోప్రా కోసం అండ్ అలాగే యాక్షన్ బ్లాక్స్ కోసం ఈ మూవీని ఒకసారి ఏమైనా ట్రై చేస్తానంటే ట్రై చేయండి. మేబీ చాలా తక్కువ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ కి ఈ మూవీ నచ్చే ఛాన్స్ అయితే ఉంది. కానీ మెజారిటీ అయితే చాలా బోరింగ్ అయితే అనిపించవచ్చు మరి. బట్ ఎనివే తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది అండ్ గట్టి కొడదు 1 hour 30 minutes అయితే ఉంటుంది. సో జస్ట్ ఒక ట్రై ఇద్దాం అంటే ఇచ్చేసుకోండి. సో దట్స్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరెన్నో మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన మూవీ డెక్స్ట్రా సబ్స్క్రైబ్ చేయండి అండ్ కీప్ వాచింగ్ మూవీ డెక్స్ట్రా.